ఈ వీడియోలో ఆంధ్ర స్పెషల్ అయినటువంటి చిట్టి బెల్లం గవ్వల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ఈజీగా చూసేద్దాం రండి. మరి చాలా ఈజీగా గుల్లగా తక్కువ ఖర్చులో ఎక్కువ చిట్టి గవ్వల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. మరి చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో, చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి ఎంత క్రిస్పీగా గుల్లగా నోటికి కమ్మగా బాగుంటాయి. ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా మనం ఏదైతే తీసుకుంటున్నామో నేను ఇక్కడ ఈ గ్లాస్తో 4 గ్లాసుల మైదా పిండిని తీసుకుంటున్నానండి. మనం గవ్వలకి మైదా పిండిని యూజ్ చేస్తామన్నమాట. 4 గ్లాసుల మైదా పిండిని తీసుకుంటున్నాను. 4 గ్లాసుల మైదా పిండిని తీసుకోవాలండి. ఈ వాయిస్ ఓవర్లో మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపించే సౌండ్స్ ఏమైనా ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. నేను చిన్న విలేజ్లో ఉన్నాను, అందుకని కొంచెం డిస్టర్బెన్స్ ఏమైనా అనిపిస్తే ఎక్స్క్యూజ్ చేయండి. 4 గ్లాసుల మైదాపిండి మనం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో ఆ గ్లాస్తోనే మనం అన్ని కొలతలు కరెక్ట్గా తీసుకోవాలండి. అప్పుడే గవ్వలు అనేది గుల్లగా వస్తాయి అన్నమాట. 4 కప్పుల ఏ కప్ తీసుకున్నా గ్లాస్ తీసుకున్నా పర్లేదండి. అందులో మనం ఏ గ్లాస్ అయితే తీసుకుంటున్నామో దాంతోనే ప్రతిదీ మెజర్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ సూజీ రవ్వని మనం తీసుకున్న గ్లాస్ ఉంటుంది కదా, అదే గ్లాస్తో అర గ్లాస్ అయితే తీసుకోవాలండి. 4 గ్లాసుల మైదా పిండికి అర గ్లాస్ సూజీ రవ్వని ఎప్పుడైనా సరే మనం మెత్తగా చేసి మనం గ్రైండ్లో మెత్తగా చేసుకోవాలండి. అప్పుడే ఈ సూజీ రవ్వని మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్లాగా పేస్ట్ చేసుకొని అందులో కొంచెం ఇలాచీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ నేను సోడా వేసేది వీడియో తీయడం కొంచెం క్లిప్ అనేది మిస్ అయింది. కొంచెం సోడా వేసుకోండి, అలాగే కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకోండి. వీడియో మా పిల్లలు తీసినందుకు కొంచెం మిస్ అయిందనమాట. నెక్స్ట్ మనం సూజీ రవ్వని ఇలాచీని పౌడర్ని ఇలా మిక్స్ చేసుకుని వేసుకున్నాం అనుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలండి. అప్పుడే మనకి రవ్వ అనేది ఈ పిండిలో మిక్స్ అయిపోతుంది. రవ్వ ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. అలాగే బాగా మరిగించిన నూనెని మనం ఇందులో వేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకి గవ్వలు అనేది గుల్లగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అందుకని ఇక్కడ మనం ఆయిల్ వేసుకుంటున్నాము. ఇది బాగా మరిగించింది కాబట్టి చేయి పెట్టకుండా గరిటతో కానీ దేంతో అయినా కలపడానికి ట్రై చేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు గోరువెచ్చనగా అయిపోతుందనమాట. మనం పిండిలో వేసేసరికి నూనె, అప్పుడు మనం చేతితో కలుపుకుందాము. మొత్తం అంతా బాగా మిక్స్ అవ్వాలండి. పిండి మొత్తం అంతా ఆయిల్తోని మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలన్నమాట. ఈ వీడియోలో మీకు పక్షుల కిలకిల రాగాలు వినిపిస్తూ ఉంటాయి. వీడియోలో చూపించిన విధంగా ఇలా తడిపిండి ముద్ద ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మనం ఆయిల్ వేసి కలుపుకోవాలన్నమాట. ఆ నూనెకి బదులుగా కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టమున్న వాళ్ళు. తర్వాత మనం వాటర్ని వేసుకుంటూ లైట్గా కొన్ని వాటర్ని చిమ్ముకుంటూ మనం చపాతీ ముద్దలా అయితే కలుపుకోవాల్సి ఉంటుందన్నమాట. వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి. ఎక్కువ కలిపితే మళ్ళీ మీకు పలచగా అయిపోయి నూనె అలాగే అవకాశం అయితే ఉంటుందన్నమాట గవ్వలకి. అలా కాకుండా కొంచెంగా వాటర్ చిమ్ముకుంటూ కలుపుకోండి. వాటర్ కలుపుకుంటూ మనకి చపాతీ పిండి కొంచెం గట్టిగా ఉండే విధంగా ఆ విధంగా కలుపుకోవాలి. వీడియో చూపించిన విధంగా చూడండి. ఇక్కడ నేను కలిపాను కదా, అదే విధంగా మీరు కూడా కలుపుకొని గవ్వల్ని ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. రాకపోతే నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గవ్వలు రాని ఫలం అయితే మీకు అన్సబ్స్క్రైబ్ చేయండి. సేమ్ వీడియోలో చూపించిన విధంగా మీరు గవ్వల్ని ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, పిండి ముద్ద ఇలా ఉన్నప్పుడు మనం ముందుగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా సన్నగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం నైఫ్తోని కట్ చేసుకుంటే ఈజీగా గవ్వలు తొందరగా అయిపోతాయి అన్నమాట. ఎంత పిండి అయినా ఈజీగా చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా అయితే ట్రై చేయండి. చాలా తొందరగా పని అనేది అయిపోతుంది. లేదు మీకు ఓపిక ఉంది, టైం ఉంది అనుకుంటే చిన్న ఉండలుగా కూడా చేసుకోవచ్చు. మనం తొందరగా చేసుకునే విధానాన్ని బట్టి, అలాగే పిండి తొందరగా అయిపోవాలనుకుంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఎక్కువగా చేసుకున్నప్పుడు ఇలాంటి టెక్నిక్స్ వాడడం వల్ల తొందరగా వర్క్ అయితే అయిపోతుంది. మా దగ్గర కొంచెమే పిండి ఉన్నందుకు మళ్ళీ చిన్న ఉండలుగా అయితే చేసామన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మీకు చూపించిన విధంగా చిన్న బాల్స్ చేసాము. ఇది వచ్చేసి మనకి గవ్వల చెక్క అనమాట. మనకి మార్కెట్లో కానీ స్టీల్ సామాన్ షాపుల్లో కానీ ఎక్కడైనా దొరుకుతుందండి. దీని ప్రైస్ వచ్చేసి 50 నుంచి 50 లోపు మాత్రమే ఉంటుంది. ఎక్కువ కూడా ఉండదు. ఒకటి తెచ్చి పెట్టుకున్నాం అంటే ఎప్పటికీ ఉంటుంది. చూడండి, ఇక్కడ వీడియోలో చూపించే విధంగా గవ్వలను అయితే తయారు చేసుకోవాలి. ఇది 2-3 సార్లు ట్రై చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి, చిన్న ఈ ఉండని ఇలా పెట్టి మన బొటన వేలుతో వత్తాలి. అప్పుడే మనకి కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది. మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఇలా పెట్టుకున్న తర్వాత బొటన వేలు పైన పెట్టి ప్రెస్ చేస్తే ఈజీగా మీకు గవ్వ అనేది ఈజీగా వస్తుందన్నమాట. అలాగే ఇక్కడ మీరు
మంచు నూనెని అప్లై చేసుకోండి చెక్కకి అప్లై చేసుకున్నట్లయితే మీకు గవ్వ అనేది కూడా దానికి అతుక్కోకుండా ఈజీగా ఎన్నైనా చేయి నొప్పి లేకుండా చేసేయచ్చు. వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి రాకపోయినా మళ్ళీ మళ్ళీ ట్రై చేయడం వల్ల ఈజీగా వస్తుందన్నమాట. ఇలా అన్నిటినీ చేసి ఒక పక్కకైతే పెట్టేసుకుందాం. మరి అన్నిటినీ వీడియోలో చూపించిన విధంగా మొత్తం తయారు చేసి ఇలా పక్కకైతే పెట్టేసుకోండి. తర్వాత నేను ఇక్కడ పొయ్యి మీద గవ్వలు అయితే చేయడం జరుగుతుంది. అందుకే ముందుగా మూకుడు పెట్టుకొని ఇలా నూనెని అయితే వేసుకొని నూనె హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం మంట అనేది తక్కువ పెట్టుకుంటూ ఈ గవ్వల్ని వేయించుకోవాలండి. మంట ఎక్కువ పెట్టినట్టయితే మనం కట్టెల పొయ్యి మీద కనుక వండినట్లయితే మనకి గవ్వలు అనేది పైన ఎగిపోయి లోపలంతా పిండి పిండిగా ఉంటాయి. అలా కాకుండా సన్న మంట మీద ఈ గవ్వల్ని వేయించడానికి ట్రై చేయండి కట్టెల పొయ్యి మీద వండినట్లయితే. నేను కూడా అదే చేశాను, మీకు కూడా అదే చెప్తున్నాను. గ్యాస్ మీద చేసే వాళ్ళకైతే సిమ్లో పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. గవ్వలు అనేది లోపల వరకు బాగా వేగుతాయి. ఒకసారి వేసిన వెంటనే గవ్వల్ని కదపొద్దండి, విడిపోతాయి అన్నమాట. ఒక కలర్ లైట్గా కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకొని మరోవైపు వేయించుకోండి. ఈ విధంగా గవ్వల్ని అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. చూడండి కలర్ అనేది మనకి ఇలా రావాలి, ఫ్లేమ్ అనేది తక్కువలో ఉండాలి. అప్పుడే మనకి గవ్వల లోపల పిండి పిండిగా లేకుండా క్రిస్పీగా గుల్లగా మంచిగా తయారవుతాయి. అన్నిటినీ ఇలా వేయించి పక్కకైతే తీసుకోవాలి. ప్రతి వాయి మధ్యకి నూనె బాగా హీట్ అయింది అనుకోండి గవ్వలు మాడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీడియంగా చేసుకుంటూ గవ్వలన్నిటిని వేయించుకోండి. అన్ని గవ్వల్ని ఇదే విధంగా మంచి అన్నీ ఒకే రకంగా కలర్ ఉండేలా వేయించుకోండి. అప్పుడు మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. నూనె హీట్ అయ్యే కొద్దీ గవ్వలు అనేది తొందరగా వేగిపోవడం కూడా అవుతుంది. కాబట్టి చూసి జాగ్రత్తగా అన్నీ ఒకే కలర్ ఉండే విధంగా వేయించుకోండి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి అన్నీ ఒకే కలర్గా ఉండే విధంగా వేయించుకోండి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే పిండిని తీసుకున్నామో అదే గ్లాస్తో నేను ఇక్కడ 4 గ్లాసుల మైదా పిండికి 2 గ్లాసుల బెల్లాన్ని తీసుకుంటున్నాను. మనం ఏ గ్లాస్తో తీసుకున్నా ఏ బౌల్తో తీసుకున్నా అదే బౌల్తోని బెల్లాన్ని 2గా తీసుకోండి. 4గా మైదా తీసుకుంటే 2 వచ్చేసి బెల్లం తీసుకోవాలండి. 2 కప్పులు కానీ 2 గ్లాసులు కానీ మీరు తీసుకున్న దాన్ని బట్టి దాని కొలతనైతే ఉంటుందన్నమాట. నేను ఇక్కడ గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి గ్లాస్తో 2 గ్లాసుల బెల్లాన్ని వేసుకొని కొంచెంగా వాటర్ వేసుకొని బెల్లం కరిగే వరకు మనకి ఇక్కడ ముదురు పాకం కావాలి కాబట్టి పాకం వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండండి. నేను ఇక్కడ తీపి బెల్లాన్ని తీసుకున్నాను. మీరు బెల్లాన్ని తీసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. పాకానికి అని చెప్పి తీసుకోండి సూపర్ మార్కెట్లో కానీ షాపుల్లో కానీ. ఎందుకంటే మనం ఇక్కడ బెల్లం తీయగా ఉంటేనే గవ్వలు కూడా మనకి తీయగా ఉంటాయి. మనకి బెల్లాల్లో చాలా రకాలు ఉంటాయండి. ఉప్పు బెల్లం ఉంటుంది, అలాగే తీపి బెల్లం ఉంటుంది. చూసి చెక్ చేసి తెచ్చుకోండి. పిండి వంటలకి అని చెప్తే వాళ్ళకే మామూలుగా కిరాణా షాప్లో తీసుకున్నట్లయితే వాళ్ళు పిండి వంటలకని చెప్తే వాళ్ళే మంచి బెల్లాన్ని మీకు సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్ మనం ఇక్కడ పాకాన్ని చెక్ చేసుకోవాలండి. మనకి గట్టి పాకం కాబట్టి ఇక్కడ రాలేదు కాబట్టి అలా చెక్ చేసుకుంటూ ఉండాలి. 2-3 సార్లు చెక్ చేసుకుంటే మనకి పాకం అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా వస్తుంది. 1-2 సార్లు చెక్ చేసుకున్నట్లయితే మనం పాకాన్ని మిస్ కాకుండా కరెక్ట్గా మనకి గవ్వలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. అలా వేసుకుంటూ ఇలా వాటర్లో ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొంచెంగా పాకాన్ని వేసి ఇలా దగ్గరికి వచ్చి మన చేతిలోకి రావాలండి. దగ్గరికి వచ్చిన తర్వాత తీసుకుంటే చేతిలోకి వచ్చినట్లయితే మనకి పాకం రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూసిన విధంగా పాకం అనేది చేతికి తీసుకోవడానికి రావాలి. అప్పుడే మనకి పాకం కరెక్ట్గా తయారైనట్టు. మన గవ్వల్ని ఇందులో వేసుకోవచ్చు. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా రావాలి. ఇలా వస్తే మనకి గవ్వల పాకం రెడీ అయిపోయినట్టే. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గవ్వల్ని ఈ పాకంలో వేసి బాగా గవ్వలన్నిటికీ పాకం పట్టే విధంగా పైకి కిందికి బాగా కలుపుకోవాలి. ఇంకా పాకం రెడీ అయిపోయిందండి. మంటని తక్కువ చేసి గవ్వలన్నిటిని ఇందులో వేసుకోవాలి. పాకం వెంటనే ఇంకా స్టవ్ కానీ మనకి పొయ్యి కానీ వెంటనే మంటని తక్కువ చేసుకోవాలండి. లేదంటే పాకం అంతా ఇంకిపోతుంది. అలా కాకుండా ఇలా గవ్వలకి పట్టే విధంగా ఈ రకంగా గవ్వలన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పాకంలోని. చూడండి అప్పుడే మనకి పాకం అనేది గవ్వలు బాగా లాక్కొని మంచి టేస్ట్ అయితే వస్తాయన్నమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మన ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం కానీ హైప్ చేయడం కానీ మర్చిపోకండి. వీడియో చూసిన తర్వాత కింద లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే మీకు హైప్ అని ఆప్షన్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే దాని మీద పాయింట్స్ అనేది వస్తుందండి. ఆ పాయింట్స్ మీరు ఇచ్చినట్లయితే మీకు నచ్చిన ఈ వీడియో ఇంకొక 10 మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు హైప్ ఆప్షన్ని కంపల్సరీ క్లిక్ చేయండి.
అలాగే నేను ఈ వీడియోలో చూపించినట్లుగా గవ్వలు మీరు తయారు చేసి మీకు రాకపోతే గనక నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయండి. ఈజీగా లేకపోతే మాత్రం మీకు ఈ వీడియో మొత్తం నచ్చి మీరు పర్ఫెక్ట్గా చేయగలిగారు అని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్కి మీ ముందుకు తీసుకురావడానికి నాకు అవకాశం ఉంటుంది కదా. ఇంకో 10 మందికి ఈ వీడియో కూడా షేర్ అవుతుంది కాబట్టి ఇలాంటి వీడియోస్ ముందు చాలా వస్తాయండి. మనకి ముందు వచ్చేసి సంక్రాంతి ఉంది కాబట్టి గవ్వలు కానీ ఇట్లాంటివన్నీ స్వీట్ ఐటమ్స్ అన్నీ చేస్తూ ఉంటాను. మీకు ఏ వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఎక్కువ మంది ఏ కామెంట్ అయితే చేస్తారో అదే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. గవ్వలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో మీకు ఈ వీడియోలో చూపించిన విధంగా. పాకం మొత్తం గవ్వలకి పట్టిన తర్వాత ఏదో ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. లేదంటే ఆ వేడికి పాకం అనేది ఇంకిపోవడం జరుగుతుందనమాట. మనం ఏ బౌల్లో అయితే చేసామో అందులో కాకుండా వేరే దాంట్లోకి తీసేసుకుంటే గవ్వలు చల్లారిపోయిన తర్వాత విడివిడిగా చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగా నచ్చుతుంది. చూడండి ఎంత బాగున్నాయి.